డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం కళ్యాణ్ జ్యువెలర్స్ అనే కంపెనీ గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే కళ్యాణ్ జ్యువెలర్స్ అందరికీ, మనకి ఆంధ్ర పీపుల్ అందరికీ, అలాగే తెలంగాణ 4 స్టేట్ల అందరికీ కూడా కళ్యాణ్ జ్యువెలర్స్ మనందరికీ బాగా తెలిసిన కంపెనీ. అయితే ఈ కంపెనీ స్టార్ట్ చేసింది ఎవరు? టిఎస్ కళ్యాణ్ రామన్. ఈయన ఫస్ట్ ఈ కళ్యాణ్ జ్యువెలరీస్ని త్రిశూర్లో 1993లో స్టార్ట్ చేశారు, కేరళలో. 75 lakhs క్యాపిటల్ కింద తీసుకుని, ఇనీషియల్ క్యాపిటల్ కింద. అలాగే ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ ఈ టెక్స్టైల్లో కానీ, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ బిజినెస్లో కూడా ఉండేది. అయితే ఆ తర్వాత అది నెమ్మదిగా ఈ డిఫరెంట్ బ్రాంచెస్ని, షోరూమ్స్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2012లో కల్లా అది మళ్ళీ సౌత్ సైడ్, నార్త్ సైడ్ కూడా అహ్మదాబాద్, గుజరాత్లో కూడా వీటి బ్రాంచెస్ స్టార్ట్ చేశారు. 2013లో కళ్యాణ్ జ్యువెలర్స్ మిడిల్ ఈస్ట్కి వెళ్ళింది. యూఏఈలో దాదాపు 30 షోరూమ్లు స్టార్ట్ అయినాయి. అలాగే ఖతార్, యూఏఈ, కువైట్, ఒమన్ ఈ ప్లేసెస్లో అయినాయి. అలాగే ఇప్పుడు వరల్డ్ వైడ్గా 137 షోరూమ్స్, వాటిల్లో 107 ఇండియాలో ఉన్నాయి. అలాగే రిమైనింగ్ 30 మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి. ఇది కళ్యాణ్ జ్యువెలర్స్ వచ్చిన 2020లో ఇది ఐపీఓ కింద వచ్చింది, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్కి వచ్చింది. సో ఇది కళ్యాణ్ జ్యువెలర్స్ కింద ఒక బ్రాడ్గా కళ్యాణ్ జ్యువెలర్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటనేది. ఇప్పుడు మనం దీని యొక్క రెవెన్యూస్ చూద్దాం. ఇది 2019లో 7,400 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది. 2020లో 7,800 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. అలాగే 2021లో 7,300 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. 2022లో 9,000 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది. 2023లో 11,600 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది. అలాగే ఈ కంపెనీ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. లాస్ట్ 5 years నెట్ ప్రాఫిట్స్, గ్రాస్ ప్రాఫిట్స్, ఆఫ్టర్ ట్యాక్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకుందాం. ఈ కంపెనీ యొక్క గ్రాస్ ప్రాఫిట్ తీసుకుంటే, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్సెస్ ఇది ఎలా ఉన్నాయంటే, ఈ కంపెనీ యొక్క 525 crores 2024లో వచ్చాయి. అలాగే 289 crores 2023లో వచ్చాయి. 187 2021లో వచ్చింది. 235 crores 2020లో వచ్చాయి. అలాగే 64 crores 2019లో వచ్చాయి. దాదాపు 64 కోట్లు 2019లో ఉన్న ఇది ఇవాళ తీసుకుంటే 525 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేయడం అనేది ఇది చాలా మ్యాసివ్ ఇంప్రూవ్మెంట్. ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ తీసుకున్న ప్రాఫిట్ డబుల్ కనపడుతుంది. కాబట్టి అలాగే దాని పర్ఫార్మెన్స్ కూడా డబుల్గా ఉంది. కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క ఈ ఫండమెంటల్ అనాలిసిస్, అలాగే టెక్నికల్ అనాలిసిస్లో కూడా చూసుకుంటే 2023లో 95 రూపాయలు దీని షేర్ వాల్యూ ఉంది. ఇవాళ 2024 వచ్చేపాటికి 440కి వెళ్ళింది. అంటే 4 times ఆల్రెడీ పెరిగింది ఇది. ఇలాగే ఇంకొక 4-5 years, అట్లీస్ట్ 2 years తీసుకున్న ఇది 1000 రూపీస్కి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఇది స్టెప్ బై స్టెప్ ఒకసారి ప్రైస్ రేంజ్ చూసుకుంటే 30/10/2023 నాడు 226 రూపాయలకి వెళ్ళింది. అదే రకంగా మళ్ళీ ఆ ఇయర్ ఎండ్ 29/12/2023 చూసుకుంటే 320 దగ్గర క్లోజ్ అయింది. అలాగే 2024 జనవరిలో చూసుకుంటే 340 దగ్గర క్లోజ్ అయింది. అలాగే 2024 ఫిబ్రవరి తీసుకుంటే ఇది 391 దగ్గర క్లోజ్ అయింది. అలాగే 2024 మార్చి క్లోజింగ్ రేట్ తీసుకుంటే 400 దగ్గర ట్రేడ్ అయింది క్లోజింగ్ రేటు. అలాగే 2024 ఏప్రిల్లో ఇప్పుడు ప్రజెంట్ క్లోజింగ్ రేట్ వచ్చి 414 దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఇది రేంజ్ తీసుకుంటే, ఇది ఇప్పుడు మనం ఎంట్రీ పాయింట్స్, టార్గెట్స్ ఎలా ఉన్నాయి ఏంటి చూసుకుంటే, ఇప్పుడు యాక్చువల్గా 2023లో కంపేర్ చేస్తే ఒక 1 yearలోనే ఇది 4 times పెరిగింది. కాబట్టి ఇది రెగ్యులర్గా గోల్డ్ రేట్తో పాటు ఈ యొక్క స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి కన్సిస్టెంట్గా అనేది మనకు అర్థమవుతుంది. ఇది ప్రజెంట్ 400 దగ్గర ఈ రేంజ్లో ఎంటర్ అవ్వండి. అలాగే దాని తర్వాత 300 దగ్గర 300 మళ్ళీ 100 points డౌన్ దగ్గర మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయండి. టార్గెట్ తీసుకుంటే
500 నుంచి 600 మధ్యలో ఇనీషియల్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక 2 years 3 years హార్జన్ కనుక వెయిట్ చేస్తే ఇది 800 నుంచి 1000 కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీ కింద మనకి అర్థమవుతుంది. ఈ యొక్క టెక్నికల్గా అలాగే ఫండమెంటల్గా కూడా ఈ యొక్క ప్రాఫిట్స్ పెరగటం అనేది మనకు అర్థమవుతుంది. వీళ్ళు స్లోలీ స్టెప్ బై స్టెప్ బ్రాంచెస్ వాళ్ళు షోరూమ్స్ పెంచుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ఈ యొక్క ఎక్స్పోనెన్షియల్ పొటెన్షియల్ మనకు కనపడుతుంది. ఇది ఆల్రెడీ ఒక మల్టీ బ్యాగర్ లాగా కూడా అయిపోయింది. లాస్ట్ ఇయర్ కానీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇది ఒక మల్టీ బ్యాగర్ అయింది. అలాగే ఇది ఏదైనా రీజన్స్ వల్ల కొంచెం డౌన్ అయితే ప్రైసెస్ మళ్ళీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద తీసుకొని రీఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా ఎక్కువ మనం మనీ గ్యాదర్ చేసుకోవచ్చు అనేది అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ కళ్యాణ్ జ్యువెలర్స్ కంపెనీ కింద. ఇది నా యొక్క అనాలిసిస్ రిపోర్టు. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని దీని గురించి మళ్ళీ చార్ట్స్ అది చూసుకొని ఫండమెంటల్గా అంతా చెక్ చేసుకొని మీ యొక్క ఫ్రీ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కింద తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.